ఈ రోజుల్లో చాలా బిజినెస్‌లు బండెక్కుతున్నాయి. బండెక్కుతున్నాయని నేను ఎందుకు అంటున్నానంటే, ఒక చిన్న హోటల్ పెట్టాలన్నా దానికి ఒక షట్టర్ కావాలి. దానికి లక్షల్లో డిపాజిట్లుంటాయి. డిపాజిట్ కట్టాలి. అడ్వాన్సులు పెట్టాలి. ఇకపోతే మళ్ళీ దానికి ఇంటీరియర్ చేయించాలి. నెల నెల మళ్ళీ దానికి కిరాయి కట్టాలి. మెయింటెనెన్స్ కట్టాలి. కరెంటు బిల్లు కట్టాలి. ఇలా ఎన్నో రకాలుగా లక్షలు లక్షలు ఖర్చవుతాయి. వ్యాపారం సక్సెస్ అయితే పర్లా, ఏం ప్రాబ్లమే ఉండదు. ఒకవేళ డీలా పడిందా కొంప కొల్లేరవుతుంది. అందుకని నగరంలో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. ఆ ట్రెండ్ ఏంటి అంటే, ఒక్కసారి 2,00,000 2,50,000 పెట్టుబడి పెడితే చాలు, డైరెక్ట్‌గా వ్యాపారం ప్రారంభించడమే, విక్రయాలు మొదలైపోతాయి అని చెప్తున్నారు పండ్ల వ్యాపారస్తులు, బండ్ల వ్యాపారస్తులు. హైదరాబాద్‌కు చెందిన విక్రమ్ అనే యువకుడు ఏం చేశాడంటే, ఒక సెకండ్ హ్యాండ్ ట్రాలీ కొనుక్కొని దాన్ని డ్రై ఫ్రూట్ బిజినెస్‌కి ఈజీగా వెల్డింగ్ అవన్నీ చేయించి ర్యాక్స్ పెట్టించేసుకొని దాంట్లోనే డ్రై ఫ్రూట్ బిజినెస్ చేస్తున్నాడు. ట్రాఫిక్ అంతరాయం లేని చోట తీసుకెళ్ళి ఒక చోట పెడతాడు. జనాలు ఎక్కువ మంది తిరిగే చోట పెడతాడు. సాయంత్రం వరకు అన్నీ సేల్స్ చేసుకుంటాడు. ప్రశాంతంగా ఇంటికి వచ్చేస్తున్నాడు. అద్దె కట్టే పని లేదు, కరెంటు బిల్లు కట్టే పని లేదు, మెయింటెనెన్స్ పని లేదు, రూమ్ కిరాయి కోసమని అడ్వాన్స్ ఇవ్వనక్కర్లేదు. ఇదే విధంగా చాలామంది వ్యాపారస్తులు ఇలానే చేస్తున్నారు. ఇంకొకరైతే తన బుల్లెట్ బండినే ప్రాపర్‌గా ఒక గ్రిల్ బండిలాగా చేసేసి ఐటీ ఉద్యోగులు ఉండే చోటకు వెళ్ళి అక్కడే చికెన్ గ్రిల్డ్, తర్వాత ఇలాంటివి ఎన్నో రకాలుగా చికెన్‌కి సంబంధించిన ఐటమ్స్ పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్ముకొని సాయంత్రానికి ప్రశాంతంగా ఇంటికొచ్చేస్తున్నారు. ఈ బండ్ల వ్యాపారస్తులు చెప్పేదంతా ఒక్కటే ఒక మాట. అనవసరంగా ఏదో రూములు తీసేసుకొని దానికి రెంట్లు కట్టి, అడ్వాన్సులు కట్టి, వాళ్ళకి ఇంటీరియర్ కోసం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి చేయించే కాడికి కూడా ఇలా బండ్లు తీసుకొని దాన్ని ప్రాపర్‌గా చేయించేసుకొని దాని మీదే విక్రయాలు స్టార్ట్ చేస్తే ఎన్నో లాభాలున్నాయని చాలామంది చెప్పకనే చెప్తున్నారు. ఇంకొంతమంది వ్యాపారస్తులైతే ఆ ట్రాలీలనే టిఫిన్ సెంటర్లుగా, బిర్యానీ సెంటర్లుగా మార్చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళు చెప్పేది ఒక్కటే, ఏవండీ టేస్ట్ బాగుంటే కస్టమర్స్ ఎక్కడైనా వస్తారు. అది రోడ్డు మీద అయినా, లేదంటే 5 స్టార్ హోటల్ అయినా కానీ, మేము ఈ విధంగా చేయటం వల్ల మెయింటెనెన్స్ ఉండదు, ఎక్స్‌పెండిచర్ చాలా తక్కువ ఉంటుంది, కరెంటు బిల్లు కట్టే పని లేదు, అడ్వాన్స్‌లు ఇచ్చే పని లేదు. ఇలా చేయటం వల్ల కస్టమర్లకే మేలు జరుగుతుంది. ఎందుకంటే రూ. 25 నుంచి రూ. 35 లోపే టిఫిన్ కస్టమర్‌కు దొరుకుతుంది. రూ. 100 నుంచి రూ. 125 లోపే బిర్యానీ దొరుకుతుంది. దీనివల్ల కస్టమరు హ్యాపీ, మేము హ్యాపీ అని చాలామంది వ్యాపారస్తులు చెప్తున్నారు. దాదాపు సిటీలో చాలామంది మన హైవే పక్కన, లేదంటే రద్దీ లేని చోట, జనాలు బాగా తిరిగే చోట, ట్రాఫిక్ తక్కువ ఉండే చోట ఇలాంటి పద్ధతులే పాటిస్తున్నారు. దీనివల్ల చాలామంది జీవితాల్లో వెలుగులొచ్చాయి. చాలామంది జీవితాలు డెవలప్ అయ్యాయి. వాళ్ళు ప్రశాంతంగా వ్యాపారం చేసుకోవడమే కాకుండా కస్టమర్లకు కూడా మంచి చేస్తున్నారు. కస్టమర్ జేబుకి చిల్లు పడకుండా చేస్తున్నారు. కాజాగూడకు చెందిన సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే మహేష్ ఏం చెప్తున్నాడంటే, రెసిషన్‌లో నా సాఫ్ట్‌వేర్ జాబ్ పోయిందండి. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. నాకొచ్చిన వంట పని వల్ల నేను ఒక టిఫిన్ సెంటర్ పెడదామనుకున్నాను. కానీ అది పెడితే దానికి లక్షల్లో ఖర్చవుతుంది. రూమ్ తీసుకోవాలి, దానికి ఇంటీరియర్ డెకరేషన్ చేయాలి. ఇవన్నీ చేయలేక నాకొచ్చిన ఒకే ఒక ఐడియా, మొబైల్ టిఫిన్ సెంటర్ పెడదామనుకున్నాను. అనుకున్నదే తడువుగా నా దగ్గరున్న రూ. 2,00,000 వ్యాపారాన్ని ప్రారంభించాను. ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయగలుగుతున్నాను. ప్రతిరోజు నేను 30,000 నుంచి 40,000 వరకు వ్యాపారాన్ని చేయగలుగుతున్నాను అని ఎంతో సంతోషంగా చెప్పాడు. చూడండి, సిటీలో కానీ ఎక్కడైనా సరే ఇలాంటి ఓ కొత్త ఆలోచనని మనం ఆచరణలో పెడితే 100% మనకు సక్సెస్ వస్తుంది. మీరు కూడా ఏదైనా వ్యాపారం పెట్టాలనే ఆలోచన ఉంటే ఇలాంటి కొత్త ఐడియాలని ఆచరణలో పెడితే మీకు మేలు జరుగుతుంది అని నా అభిప్రాయం. ఏమంటారు ఫ్రెండ్స్? మీ అభిప్రాయాలని కామెంట్లో వ్రాసి మీరేమనుకుంటున్నారో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.